ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు విచారణ కొనసాగుతోంది. పై అధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్రావు గతంలోనే వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ విచారణలో ఒప్పుకున్నారు. ట్యాపింగ్ వివరాలను భుజంగరావుకు అందించారని ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇవాళ మరోసారి ప్రణీత్రావును ప్రశ్నిస్తోంది సిట్. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారించనున్నట్టు తెలుస్తోంది. దాంతో ప్రణీత్రావు ఇవాళ ఏం చెబుతారనేది కీలకంగా మారింది. మరోవైపు ప్రభాకర్ రావు ప్రణీత్రావును ఎదురెదురుగా ఉంచి ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఏం అడిగినా గుర్తుకు లేదంటున్నారు. ఎంత గ్రిల్ చేసినా రిప్లై రావడం లేదు. గంటల సిట్టింగ్స్ అయినా నో ఆన్సర్స్. ఫోన్ ట్యాపింగ్ విచారణలో 6 రోజులుగా ప్రభాకర్ రావు తీరింది. సిట్ అధికారులు ఎన్ని రకాలుగా కూపిలాగినా తెలియదు, మర్చిపోయా, గుర్తులేదనే జవాబు ఇస్తున్నారు ప్రభాకర్ రావు. సాక్షుల స్టేట్మెంట్లు ఆయన ముందుంచి ప్రశ్నలు వేసినా ఫాయిదా లేకుండా పోతుంది. సుప్రీంలో రిలీఫ్ ఉండడంతోనే సహకరించడం లేదని సిట్ అధికారులు అంటున్నారు. ప్రభాకర్ రావు పోలీస్ ఆఫీసర్ కావడంతో తెలివిగా సమాధానం చెబుతున్నారని సిట్ బృందం చెబుతోంది. హార్డ్ డిస్కుల ధ్వంసంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్టు సిట్ గుర్తించింది. ట్యాపింగ్ కేసులో సిట్ ముందు మాజీ డీఎస్పీ ప్రణీత్రావు హాజరయ్యారు. రైట్, ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి ప్రణీత్రావు ఇంట్రాగేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు అందించడానికి. రాధాకృష్ణ, ఆయన రాలేదని ఇన్నాళ్ళు అన్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. ఆయన వచ్చారు కానీ ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. ఓ పోలీస్ ఆఫీసర్ అయి ఉండడం, అలాగే సుప్రీంకోర్టులో రిలీఫ్ ఉండడం దీనికి కారణం అనుకోవచ్చా? వాంగ్మూలాలు కూడా ఆయన ముందు పనిచేయనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చక్రి, మీరు చెప్పినట్లుగా ఆగస్టు 5 వరకు సుప్రీంకోర్టు అతన్ని అరెస్టు చేయవద్దు, కేవలం విచారించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఆర్డర్స్ని ఆయన బేస్గా చేసుకొని ప్రభాకర్ రావు పోలీసులకు సహకరించట్లేదని మనకు తెలుస్తుంది. ఎందుకంటే 5 సార్లు అతన్ని విచారించారు. 5 సార్లు విచారించిన దాంట్లో ఎక్కడ కూడా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ దాంట్లో కీలక సమాచారాన్ని మాత్రం పోలీసులకు అంటే సిట్ అధికారులకు మాత్రం చేరవేయలేదు. దీంతో మనకు అర్థమవుతుంది అతను దర్యాప్తు అధికారులను పట్టించుకోవట్లేదు, పక్కదారిలో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఈ 5 రోజుల్లో కూడా అతను రకరకాల సమాధానాలు చెప్పాడు. ఫస్ట్ మావోయిస్టు సానుభూతి పరుల పేరుతోటి ఫోన్ నెంబర్లను ట్యాప్ చేశామని అధికారులకు చెప్పాడు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఆ ఎన్నికలకు వీళ్ళంతా కూడా విఘాతం కల్పిస్తారంటూ కూడా కొంతమంది నెంబర్లు తీసుకొని వాటిని ట్యాప్ చేసినట్లు కూడా అధికారులకు చెప్పాడు. తాజాగా నిన్న జరిగిన విచారణలో ఏకంగా 2023లో డీజీపీగా పనిచేసిన అధికారి పేరు చెప్పడం జరిగింది. ఆ అధికారి ఆదేశాలు జారీ చేస్తేనే తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని కూడా నిన్నటి విచారణలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చెప్పాడు. ఇలా రకరకాలుగా సిట్ అధికారులకు సమాధానాలు చెప్తూ సహకరించని పరిస్థితే మనకు కనబడుతుంది. అలాగే ప్రణీత్రావు ఇవాళ విచారణకు హాజరు కావడం జరిగింది. అతని స్టేట్మెంట్ కూడా ఇవాళ కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రణీత్రావుతో పాటు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు, భుజంగరావు, అలాగే తిరుపతన్న, వీళ్ళు నలుగురు ఇచ్చిన స్టేట్మెంట్లలో ప్రభాకర్ రావు చెప్పిన పేరే మొదటి నుండి కూడా వినపడుతూ రావడం జరిగింది. ప్రణీత్రావు కూడా డిఎస్పీగా పనిచేశారు ఎస్ఐబికి. అతని ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్లు చేయడం, ఆ సమాచారాన్ని భుజంగరావుతో పాటు ఇతర అధికారులకు షేర్ చేసినట్లుగా అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఎందుకు మళ్ళీ కొత్తగా 2023లో డీజీపీగా పనిచేసిన అధికారి పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి ప్రస్తుతం సిట్ అధికారులు కూడా ఒక వంతుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అధికారిని కూడా మరొకసారి విచారించాలని. ఆ అధికారి ఏం చెప్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ప్రణీత్రావు ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి. మొదటగా అరెస్ట్ అయిన అధికారి కూడా ప్రణీత్రావు అరెస్ట్ అయిన తర్వాతనే ప్రభాకర్ రావు చెప్తేనే తాము చేసినట్లుగా వెలుగులోకి రావడం జరిగింది. కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోవడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది ఇదంతా కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభాకర్ రావు ఇప్పటికీ 5 సార్లు విచారించినా ఎందుకు అతను పూర్తి స్థాయిలో సమాచారం సిట్ అధికారులకు చెప్పట్లేదు అనేది మనము ఒకసారి ఆలోచిస్తే కనుక అధికారం ఉంది అంటే అతనికి ఒక ఐజీ స్థాయిలో పనిచేశారు, సిట్ అధికారిగా ఉండడం, గతంలో కూడా పనిచేశాడు, అలాగే ఎస్ఐబికి చీఫ్గా కూడా వ్యవహరించాడు. అతనికి చట్టంలో ఉన్న లోటుపాట్లు అన్నీ తెలుసు, లొసుగులు తెలుసు, ఏ విధంగా సిట్ విచారణని తప్పించుకోవాలి అనేది కూడా అతనికి పూర్తి స్థాయిలో తెలుసు. కాబట్టే అతను సిట్ అధికారులు ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నారో వాటికి అన్నిటికి కూడా
పూర్తి స్థాయిలో సమాధానం చెప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో తనకు తెలియదని, కొన్ని సందర్భాల్లో మర్చిపోయానని, అలాగే మరికొన్ని సందర్భాల్లో తాను ఎక్కడ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశానో చూపించాలంటూ కూడా సిట్ అధికారులే ఎదురు ప్రశ్నలు వేస్తున్న సందర్భాలు మనకు గత 5 విచారణలో కనబడుతూ రావడం జరిగింది. అధికారులు కూడా అదే విషయాన్ని చెప్తూ రావడం జరిగింది. నిన్న మాత్రం ఈ డీజీపీ పేరు చెప్పడంతో మొత్తం కూడా కేసు మళ్ళీ మొదటికి వచ్చిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుండి ప్రభాకర్ రావు పైనే మెయిన్గా ఉండడం జరిగింది. అతనే ఆదేశాలు జారీ చేశాడు కింది స్థాయి సిబ్బందికి, అతను చెప్తేనే ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అనేది మొదటి నుండి భావిస్తూ రావడం జరిగింది. అతను విదేశాలకు వెళ్ళిపోవడంతో అతను తిరిగి రావడానికి అనేక రకాల ప్రయత్నాలు కూడా అధికారులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అతను డీజీపీ పేరు చెప్పడంతో ఇప్పుడు దృష్టి మొత్తం కూడా అప్పటి 2023లో పనిచేసిన డీజీపీ వైపు వెళ్ళిపోయింది. ఆ డీజీపీని కూడా ప్రశ్నించే అవకాశం మనకు కనబడుతుంది. మరి ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దాంట్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ప్రధానంగా హుజురాబాద్ అలాగే మునుగోడుకు సంబంధించిన ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 620 మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుచరులకు సంబంధించిన ఫోన్ నెంబర్లని ట్యాప్ చేసిన వ్యవహారం ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు ప్రధానంగా మారింది. వీళ్ళందరి నెంబర్లు కూడా ఈయన మావోయిస్టు సానుభూతి పరులని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెంబర్లను ఎవరిచ్చారన్న దానికి సంబంధించిన దాంట్లో డీజీపీ పేరు చెప్పినప్పటికీ అన్ని నెంబర్లు డీజీపీ ఏ విధంగా అప్పుడున్న అధికారి ఏ విధంగా సేకరిస్తారు, ఏ విధంగా చెప్తాడు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. 4200 ఫోన్ నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఇక్కడ అధికార దుర్వినియోగం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరు తనను ఏమీ చేయలేరని భావించిన ప్రభాకర్ రావు ఇష్టాను రీతిలో తనకు ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన ఫోన్ నెంబర్లను సైతం ఈజీగా ట్యాప్ చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్.